సమయంలో మరి దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఇది కింద పెట్టేసాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి ఈ యొక్క నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఛార్జింగ్ అయిపోయినట్టు సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి నూతన సంవత్సరంలో ప్రభు యొక్క సన్నిధిలో ఎంతో మందికి లేని ధన్యత, ఎంతోమంది లోకంలో జీవిస్తూ లోకానుసారమైన విధానాల్లో స్టార్ట్ అవుతాయి. ఇంకొక సెకండ్లో టపాకాయలు, ఇంకేమేమి ఉంటాయి, డీజే బాక్సులు, ఎన్నెన్నో ఉంటాయి. కానీ మనకిచ్చిన ధన్యత, మనం పొందుకున్న ధన్యత, ప్రపంచంలో ఎవ్వరికీ లేని ధన్యత. ఏంటా ధన్యత? ఒక క్రైస్తవుడిగా పాత సంవత్సరాన్ని క్రీస్తులోనే వదిలిపెడుతూ క్రీస్తులోని కొత్త సంవత్సరాన్ని సంపాదించుకోవటం, ఇదంతో అమోఘమైనటువంటి ధన్యకరమైనటువంటి జీవితం. సో ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇప్పుడు 12 దాటింది. అందుకని చెప్పి అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవాకండి. వాక్యం ఏనండి, తర్వాత చెప్పుకోవచ్చు బయటకి వెళ్ళినప్పుడు. ఈయన ఎప్పుడు ముగిస్తాడని కూడా అనుకోవాకండి. ఎప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలి, ఎప్పుడు ముగిస్తాడని ఎదురు చూడవాకండి. దైవ సంకల్పం దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ముగిస్తా. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడినటువంటి మాట తీసుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఈ సమయంలో నూతన సంవత్సరంలోకి ప్రవేశించి నూతనమైన విధానంలో ప్రభువుని ఆరాధన చేయకు మునుపు మొట్టమొదట ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఒప్పుకోలు ప్రార్థనకు అందరూ ఒప్పుకోవడానికి కొద్దిగా ఆలస్యంగా ప్రార్థన ఒప్పుకొని ఉంటారు. కానీ ఆరాధన వర్తమానం వస్తే ఎన్ని గొంతులు ఒక్కసారిగా పైకి లెగుస్తాయో. ఎందుకని? నన్ను తిడతానికి కాదండి. నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా ప్రభు నేనే ఆరాధించాలి. మరి ఆ ధన్యత దేవుడు ఎవరికి ఇస్తారో. కానీ ఆరాధించేటప్పుడు కొట్లాడుకోవాకండి. ఒకరు ఆరాధించేటప్పుడు మనం మౌనంగా ఉండి వాళ్ళు చేసినప్పుడు ఆమెనంటాం కూడా ఆరాధన మనం చేసినట్లే. అర్థమవుతుందండి? అది కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ నూతన సంవత్సరం ఇది కింద పెట్టేసాం. ఈ నూతన సంవత్సరంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మనకి ఇవ్వబడినటువంటి మోటో కార్డ్ 2026 నూతన సంవత్సరంగా మోటో కార్డ్ సార్వత్రిక సంఘ వాగ్దానాలు చూసినట్టయితే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. అటు లాస్ట్ పిల్లర్, ఇటు లాస్ట్ పిల్లర్, అటు లాస్ట్ కూడా పనిచేస్తుంది. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం మనం చూసినట్టయితే 8వ వచనం. ఈ సంవత్సరం మనకి ఇవ్వబడినటువంటి మోటో కార్డు సార్వత్రిక సంఘ వాగ్దానంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మిడిల్లో కనపడుతున్నటువంటి మాటలు మనం చూద్దాం. మీ అందరి కొరకే పెద్ద వాక్యం అన్నది వేయబడుతూ వచ్చింది. కాబట్టి అందరూ కనపడుతుందా? కళ్ళ చూడు ఉండేవాళ్ళకు కూడా కనపడింది, కంటి చూపు తక్కువైన వాళ్ళకు కూడా కనపడింది. ఎందుకంటే అంత పెద్దగా వేసారు. నీ ముందర నడుచువాడు నీ దేవుడైనా యెహోవా. కాబట్టి నీ ముందర నడిచేవాడు ఎవరు? అప్పుడే అవినంతులు వస్తే ఇంకా చాలా వర్తమానాలు ఉంటాయి. కాబట్టి నీ ముందర నడిచేవాడు నీ దేవుడైనా యెహోవా. ఎంత గొప్ప దేవుడు అంటే గత సంవత్సరం అంతా కూడా మనకు ముందుండి మనం ఎలా ఉండా మనం నడిపించి నూతన సంవత్సరంలో మళ్ళీ ఏం చేశాడు? నూతన సంవత్సరంలో ఏం చేశాడు? ఏం చేస్తూ వచ్చాడు? నూతన సంవత్సరంలో నడిపిస్తూ వచ్చాడు. మనకంటే ముందులా నూతన సంవత్సరంలోకి వెళ్ళింది ఎవరు? ప్రభువే. ఆ తర్వాత మనం నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఎంతమంది టైం చూసుకుంటా కూర్చున్నారు చెప్పండి ఒప్పుకోలు ప్రార్థనలో? టైం ఎంత అయింది, టైం ఎంత అయిందని ఎంతమంది చూసుకుంటారు? చాలా మంది చూసుకుని ఉంటారు. ఎందుకంటే 12 దగ్గర పడుతుందని. ఎన్నో 12 వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అవి మనకి పరిపూర్ణమైన విధానం కాదు. క్రీస్తే మనకు ముందు నడుస్తున్నవాడే పరిపూర్ణుడు. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఈ సమయంలో నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన మనం నూతన అనుభవాలతో, నూతన ఆలోచనలతో ప్రభువుని మనం ఆరాధన చేయకమునుపు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం ప్రకారం నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయుడు, భయపడకము, విస్మయం పొందకమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో ఎవరితో చెబుతున్నారు? యెహోషువతో చెబుతున్నాడు. ఏమని?
నీ ముందర నడిచేవాడు ఖచ్చితంగా నీ దేవుడే. గత సంవత్సరం నేను నడిపించిన వాడు నీ దేవుడే. ఈ నూతన సంవత్సరంలో 2026లో కూడా నడిపించేవాడు కూడా ఖచ్చితంగా ఆయన. అందుకే ఆయన నిన్ను విడవడు, నిన్ను సరే దాని గురించి తర్వాత చూద్దాం. ఇక్కడ చూసే మాట ఏంటంటే నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే. కానీ నీ ముందర నడిచేవారు ఎవరంటే యెహోవా అంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తే. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడని యెషయాలో రాయబడుతూ వచ్చింది. నిన్ను సృష్టించిన వాడు నీకు పరలోక భర్త, నీ విమోచకుడైనటువంటి యేసు ప్రభువారే నీకు ముందర నడవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈరోజు మనం చూసే మాట ఏంటంటే ఆయన నీ ముందర నడిచి 7 అనుభవాలు నీకు ఇచ్చి వాటి ద్వారా నిన్ను నూతన సంవత్సరంలోకి నడిపించినందుకు ప్రభుని ఆరాధించాలి. అర్థమవుతుందండి? 7గా చాలా ఉండే 7 చూస్తాం. కానీ ఆయన నీ ముందర నడిచి 7 అనుభవంతో కూడినవి మన జీవితంలో జరిగించి మన నూతన సంవత్సరంలోకి నడిపించినందుకు ప్రభుని మనం ఆరాధించాలి. సో ఆయన 7 అనుభవం చేసి మనల్ని ఏమి చేసి ఆ 7 అనుభవాలు ఏంటి అవి చేసి మనం నూతన సంవత్సరం నడిపించడానికి చూస్తున్నాం కదా. అసలు ఆయన చేసిన 7 అనుభవాలు ఏంటి అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. వాటి ద్వారా వాటిని చేసిన అనుభవంలో మనం నూతన సంవత్సరం నడిపించాడు. నీ ముందర నడిచాను. సరే నీ ముందర నడిచి ఆయన నీ ముందర నడిచి 7 అనుభవాల ద్వారా ఆ అనుభవాలు నా జీవితంలో జరిగించి వాటి ద్వారా నూతన సంవత్సరంలో ప్రభు నడిపించాడు. ఆయన మన జీవితంలో చేసిన 7 అనుభవాలు ఆయన మనకు ముందు నడుస్తూ ఆయన మన జీవితంలో చేసిన 7 అనుభవాలు ఏంటంటే 7 విషయాలు ఉన్నాయి. అవి మనం చూడక మనకు ప్రభు నడిపించే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడైన తండ్రి, ఆకాశం మహాకాశం పట్టజాలను గొప్ప దేవ, మీకు స్తోత్రములు. ఏమాత్రమును ఈ 2026 సంవత్సరంలో సజీవుడిగా రావడానికి యోగ్యత లేని వాడిని అయినప్పటికీ నీ కృపచేతను మీరు జ్ఞాపకం చేసుకుని మీరు బలపరిచి ఆదరించి నన్నైతే ప్రభా మమ్మల్ని నూతన సంవత్సరంలో సజీవులుగా ప్రవేశింపజేసినందుకే నీకు స్తోత్రములు. నా తండ్రి, నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసి గత సంవత్సరం అంతా కాచి కాపాడి మరొక సంవత్సరం నా జీవితాల్లో బహుమానం ఇచ్చినందుకే నేను స్తుతిస్తూ కొనియాడుతున్నాను. నీవు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ గత సంవత్సరాల్లో నీవు నాకు ముందుండి నడిపించని కృపాంతను బట్టి నీకు వందనాలు. అయితే ప్రభా ఈ సంవత్సరంలోకి మమ్మల్ని ప్రవేశింపజేశారు. గత సంవత్సరాల్లో ఏ 7 అనుభవాలను బట్టి అయితే మమ్మల్ని నూతన సంవత్సరంలో ప్రవేశింపజేశారు. ఆ 7 అనుభవాన్ని మనసుకు తెచ్చుకుంటూ స్మరణకు తెచ్చుకుంటూ వాటి నుండి దేవా నువ్వు వాటి ద్వారా మా జీవితాల్లో చేసినటువంటి మేలును బట్టి ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని సజీవులు ప్రవేశింపజేసినందుకు నిన్ను స్తుతిస్తూ కొనియాడటం కొరకాయి ఈ మాటలు ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసురాలు కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్టు, నా కళ్ళు మీ వైపు చూస్తుండగా మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందాలి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్నదే చొప్పునదైతే జ్ఞాపకం చేసుకోండి. మాకు అది మాకు కాదు, నీ కృపాసతం బట్టి నీ నామను మహిమ కలుగును కాదు. నీ ప్రజల పక్షాన నీకున్నదే చొప్పునదైతే జ్ఞాపకం చేసుకుని నాతో మాట అక్కడ తీర్చమని వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేయమని ప్రభువైన ఈ సమయంలో మిమ్మల్ని ఆరాధించకుండా మీకు మహిమకరంగా సిద్ధపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ వెళ్ళిపోయారు అక్కడ. ఒకసారి శ్యామన్న హిమత్ అన్న బయటకు వెళ్ళి పిల్లలందరినీ కూడా నమ్మకంగా లోపలించండి. మీ పిల్లలైనా ఏం చేయాలా? మీ పిల్లలైనా కూడా నమ్మకంగా తీసుకురండి. సో ఎవరైనా చూడండి, బయట ఎవరు తిప్పొద్దు. అటు ఇటు వాక్యం చెప్పే టైంలో కానీ ఆరాధించే టైంలో విలువైన సమయం ఇది. నూతన సంవత్సరంలో మీ బాధ్యత బయటికి లోపల తిరగటమే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం రాయబడుతూ వచ్చింది, నీ ముందర నడుచువాడు యెహోవా. ఇక్కడ ఆయన నీ ముందర నడిచేవాడు ఉంటాడు. ఆయన నీ ముందర నడిచి 7 అనుభవం ద్వారా నిన్ను నూతన సంవత్సరంలోకి ఆయన నడిపిస్తూ వచ్చాడు. ఆయన ఏ 7 అనుభవం ద్వారా నిన్ను నూతన సంవత్సరం నడిపించాడంటే మొట్టమొదటి అనుభవం రండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14 వచ్చిన సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14 వచ్చిన ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 14 వర్స్ 14. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14 వచ్చిన యెహోవా అను నీవు నీ ప్రజల మధ్య ఉన్నావనియు యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడివనియు నీ మేఘం వారి మీద నిలుచుతున్నదనియు
నీవు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా. సో ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, లేఖన భాగాలు చూసినట్టయితే రాయబడిన మాట ఏంటంటే, సంఖ్యాకాండం 14 వచనంలో ఆయన నీ ముందర నడిచి 700 అనుభవాల ద్వారా నిన్ను నూతన సంవత్సరం నడిపించినందుకు దేవుని ఆరాధించాలి. ఆయన నిన్ను నూతన సంవత్సరం నడిపించాలి. మొదటి అనుభవం ఏంటి? యోగు బయట హ్యాపీ న్యూ చెప్పుకుని అతను ఇప్పుడు అప్పుడు దాకా ఆగినట్టుండవే. అంటే మొదటి అనుభవం ఏంటంటే, సంఖ్యాకాండం 14 వచ్చిన ప్రకారం ఆయన నీ ముందరగా నడిచి నీతో ముఖాముఖిగా ఏం చేశాడు? కనబడిన వాడు, ముఖాముఖిగా మనతో కనబడినటువంటి వాడు వద్దు ఇప్పుడు ఆరాధించటం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఆయన నీ ముందర నడిచి, మహోన్నతుడైన దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు, సర్వ సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు ఆయన నీ ముందర నడిచి గత సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి, గత 2025 సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి, ఈ 2026 సంవత్సరంలో నూతనమైన అనుభవంలో ఆయన గత సంవత్సరం అంతా కూడా 700 అనుభవాల్లో మనల్ని కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలోకి నడిపిస్తూ వచ్చాడు. మొట్టమొదటి అనుభవం, ఆ 700 అనుభవాలు ఏంటంటే, మొదటి అనుభవం ఏంటంటే ముఖాముఖిగా ఆయన మనకు కనబడిన వాడుగా మనం చూస్తూ వస్తున్నాం. చూడండి, యెహోవాను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడినవనియు, నీ మేఘము వారి మీద నిల్చున్నదని, ఇంకా నీవు పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందర నడుచుతున్నావనియు. ఎవరు? నీ ముందర నడిచి యెహోవా నీకు ముందరగా నడుచుచు ఈ గత సంవత్సరం అంతా కూడా నీ అనారోగ్యాల్లో, నీ బలహీనతల్లో, నీ వ్యాధుల్లో, నీ దుఃఖాల్లో, నీ శ్రమల్లో, నీ ఇబ్బందుల్లో ఆయన ముఖాముఖిగా నువ్వు మొరపెట్టిన ప్రతి సందర్భంలో ఆయన ముఖాముఖిగా నీ ఎదురుకొచ్చి నీతో మాట్లాడినట్టుగా మాట్లాడు. ఒక మనుషుడితో మరొక మనుషుడు మాట్లాడినట్టు, ఒక స్నేహితుడితో మరొక స్నేహితుడు మాట్లాడినట్టు, పరమందు నుండి మహోన్నతుడైన దేవుడు, మహాకాశం పట్టగల దేవుడు దిగివచ్చి ఏం చేశాడండి? ఆయన నీ ముందర నడుస్తూ ఏం చేశాడు? ఆయన ముఖాముఖిగా మనకు కనబడి ఆయన మనల్ని నడిపించిన వాడు. మనం ముఖాముఖిగా కనబడటం అంటే వాక్యం ఏంటి? రెండంచెల వాడు గల కట్టుకుంటాం. ఇంకా వాక్యానికి ఇంకో పేరు ఉంది, శ్రేష్టకరమైన పేరు, మనకు అవసరమైంది, చాలా ఇష్టం మనకి. కరెక్టేనండి. అర్థం. ఇక్కడ అర్థము, వాక్యం ఎలాంటిదంటే అర్థం లాంటిది. మనం వెళ్ళే కొందిని మన నిజస్వరూపాన్ని బట్టి తీసుకొచ్చింది. ఆ వాక్యాన్ని మనం చూసే కొంది మన జీవితానికి ఎంతో సంతోషం, ఆనందం, ఉత్సాహాన్ని ఇచ్చేది. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సినటువంటి మొదటి కోణం ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలోకి వచ్చిన మనం నూతన సంవత్సరం ప్రభుని ఆరాధించబోతున్న మన జీవితాల్లో గత సంవత్సరం అంతా కూడా ఆయన మనకు ముందుగా ఉండి నడిపించి, మొట్టమొదటిగా ఏం చేశాడు? ఆయన మనకు ముందుగా ఉండి ముఖాముఖిగా మనకు కనబడి వాక్యపు వెలుగులో, వాక్యమే దేవుడే ఉన్నాడు. మీరు అనొచ్చు, బ్రదర్ దేవుడు ముఖాముఖిగా కనబడితే మనం బ్రతుకుతామా? బ్రతుకుతాం. ఎలా బతుకుతాము అండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ముఖాముఖిగా కనబడితే మానవుడు బతుకుతాడా? బతుకుతాడు ఖచ్చితంగా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై. అది అర్థమవుతుందండి. ఇప్పుడు ఈ వాక్యం మనం ముఖ దర్శనం చేయడం ద్వారా, ఈ వాక్యం మనతో ముఖాముఖిగా మాట్లాడడం ద్వారా మనం ముందుండి ఆయన మనం నడిపించేవాడు ఉన్నాడు. ఆయన మనకు ముందుగా ఉండి నడిపిస్తూ తాను ముఖాముఖిగా మనకు కనబడిన వాడు ఉన్నాడు. కానీ మనమే కొన్ని బలహీనతలు బట్టి, కొన్ని అవిధేయతలు బట్టి, మనం సరైన ఆత్మీయ జీవితం లేకపోవటాన్ని బట్టి మనం ముందర నడుస్తూ మనతో ముఖాముఖిగా మనకు ముఖాముఖిగా కనబడిన దేవుణ్ణి చూడలేని బలహీనత మన జీవితంలో. వాస్తవం కాదు. ఆయన మనకు ముందుగా నడిస్తే ఏం చేస్తాడు? ముఖాముఖిగా మనకు కనబడిన వాడు అనుకుంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత! ముఖాముఖిగా కనబడటం అంటే అర్థం ఏంటి తెలుసా? ఒకసారి అంటాం, అయ్యా ఏదైనా అవసరం వచ్చిందంటాడు, ప్రాణ పరిస్థితిలో ఉందండి, దేవుళ్ళ వచ్చేవాడు. దాన్ని ఇంకొక మాట చెప్పంటారా? సాక్షాత్తు. ఎలాగూ? సాక్షాత్తు దేవుళ్ళలాగా. ఈ దేవుడే వచ్చాడు. వాక్యము సాక్షాత్తు దేవుడే ఉన్నాడు.
ముఖాముఖి కంటే సాక్షాత్తు చూస్తున్నాడు, కనబడ్డాడని అర్థం. ఆయన వాక్య వెలుగులో సాక్షాత్ అంటే సర్వ సత్యములో సంపూర్ణతలో గత సంవత్సరం అంతా కాచి కాపాడి వాక్య వెలుగులో కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, మానసిక మీదలో కృంగిపోయిన స్థితిలో కూడా తన వాక్య వెలుగులో మనతో ముఖాముఖిగా కనబడి మనతో మాట్లాడి ఆయన మనల్ని ఇక్కడికి దాకా నడిపించినందుకు మనం ఆరాధించాలి. ప్రభా, గత సంవత్సరం అంతా ఎన్నో పర్యాలు ముఖాముఖిగా నీ వాక్య వెలుగులో నాతో మాట్లాడి నీ నూతన సంవత్సరంలో నడిపించే ప్రభుని ఆరాధించాలి. నేనంట కదా, ఎంతమంది గత సంవత్సరం వాక్య వెలుగులో ఆ వాక్యం అంటే నాకు ఇష్టం లేదు, నేను వినలేదు అన్నవాడి చేతులు అతను ఈ వాక్యం నాకు నచ్చలేదు అన్నవాడు. నేను చెప్పేది కాదండి, వాక్యం ఎవరు చెప్పినా వాక్యం నచ్చలేదని ఎవరైనా అంటావా? బయటకు వెళ్ళిన తర్వాత ఏమంటాం? దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు, ఈ వాక్యం ద్వారా నన్ను దర్శించాడు, ఈ వాక్యం ఈ రోజు ఎంత బాగుందో నాతో మాట్లాడాడు. మరి అదే కదా ముఖాముఖిగా మాట్లాడతాం అంటే. ఒక నరుడితో మా ఒక స్నేహితుడు మరో స్నేహితుడు మాట్లాడినట్టు దేవుడే మహోన్నతుడైన దేవుడు మోషేతో అంటాడు, మోషే నన్ను చూసి ఏ నరుడు బ్రతకడని చెప్పిన దేవుడే నీ ముందర నడిచి నీతో ముఖాముఖిగా మాట్లాడటానికి వాక్యమై ఉన్న శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. అందుకంటాడు కదా, యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచ్చిన చూడగా, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణ మన మధ్య నివసించాను. ఎట్లా వచ్చిందండి? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఆ వాక్యమే. ఏ వాక్యం? అది కాదు, యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి రాయబడుతుంది కదా, ఆ వాక్యమే దేవుడై ఉండేను. ఏ వాక్యమైతే దేవుడై ఉన్నాడో, ఏ వాక్యమైతే దేవుని స్వరూపం ఉందో, ఏ వాక్యమైతే దేవుని గుణ లక్షణములు ఉందో, ఆ వాక్యమే ఎలా వచ్చింది? ఇప్పుడు ఒక శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చింది. ఆ శరీరమే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరండి? మన ప్రభువైన యేసు ప్రభువారు. ఇప్పుడు చెప్పండి, ముఖాముఖిగా దేవుడు మనకు కనబడినట్ట ఎలా కనబడ్డాడు? ఏదైతే వాక్యము దేవుడై ఉన్నాడో ఆ వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చి ఆ వాక్య వెలుగులో మనం దర్శించి ఆ వాక్యానుసారంగా మనం నడిపించి ఆ వాక్య వెలుగులో మనం నడిపించడం ద్వారా ఆయన ముఖాముఖిగా మనతో కనబడుతున్నాడు అని అర్థం. ఇంకెవరైనా పొరపాటున దేవుణ్ణి పోయిన సంవత్సరాల్లో నేను ముఖాముఖిగా చూడలేదు అనవాకండి అనలేదు అట్లా అంటున్నారంటే అర్థం ఏంటి? ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అంతా కూడా వాక్యం మీతో మాట్లాడలేదని అర్థం. దేవుడు నీతో మాట్లాడలేదని అర్థం. చెప్పగలుగుతాం మనం? ధైర్యం ఉందా? దేవుడు నాతో మాట్లాడలేదు గత సంవత్సరం చెప్పగల సామర్థ్యం కలిగిన వారు ఉన్నారా? నెవర్. ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. రక్షణ పొందిన వారితో మాట్లాడుతున్నాడు, రక్షణ లేని వారితో మాట్లాడుతాడు, రక్షణ కాపాడుకునే వారితో మాట్లాడుతాడు, రక్షణ పోగొట్టుకునే వారితో మాట్లాడుతాడు. ముఖాముఖిగా ఒక మనుషుడు మరొక మనుషులతో మాట్లాడినట్టు, ఒక స్నేహితుడు మరో స్నేహితుడితో మాట్లాడినట్టు ఆయనే వాక్యమైన దేవుడే ఒక శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి మనతో ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ మాట్లాడి కనబడుతూ వచ్చాడు. ఒకసారి అంటూ, నువ్వు ధైర్యవంతుడైతే ఫేస్ టు ఫేస్ కనబడరా చూద్దామంట. ఆయన దిగువచ్చాడు నీ కొరకు, నా కొరకు. ఎందుకు? మన ముందర నడిచి మనకు ముఖాముఖిగా కనబడటం కొరకై, సాక్షాత్తు ఆయనే మనకు కనబడటం కొరకై. అసలు దేవుడు ఎలా ఉంటాడని నువ్వు చెప్పగలిగితే చెప్పండి. దేవుడు ఆత్మ అంట. ఇంకొక స్వరూపం ఏంటి? దేవుని స్వరూపం. దేవుని యొక్క స్వరూపం ఇంకోటి. దేవుడు మొట్టమొదటి ఆత్మ, రెండోది వెలుగు, మూడోది వాక్యం. ఏమైంది? వాక్యమే. కానీ ఆయన ఒక వాక్యమైన శరీరాన్ని ధరించిన ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసు ప్రభువారి దేహంలో మీరు గమనించండి, ఇప్పుడు జీవితం మీకు ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఒక భూతమాటను తిట్టాడా? ఒక అబద్ధమాన్ని ఆడాడా? మరి ఒక మోసకరమైన మాట్లాడాడా? ఇంకా చెప్పాలంటే ఏదైనా తప్పు మాటలు ఏమైనా మాట్లాడా? పాపపు చూపులు ఆయన శరీరంలో నుండి వచ్చినాయా? ఎందుకు రాలేదు? ఒకరోజు ఆలోచించి ఏ రోజైనా మన నోట్ల నుంచి మన మాటల నుంచి బూతులు వస్తాయి, మన ఆలోచన నుంచి చెడతలుపులు వస్తున్నాయి, మన ఊహలో నుంచి అధికమైన ఊహలు బయటకు వచ్చేస్తాయి, చెడ్డ అన్నీ కూడా. మరి మనలాంటి శరీరం ధరించుకునే ఆయన వచ్చింది రాలేదా? మనలాంటి శరీరం ధరించుకున్న మరి ఆయన శరీరంలో ఎందుకు లేవు ఈ ఆలోచనలో? ఆయన శరీరంలో ఆయన వాక్యమునే తన శరీరానికి ధరించుకుని లోకానికి వచ్చాడు. అందుకని ఆయన శరీరంలో ఇవన్నీ కనపడవు. ఏవి కనపడవు? అబద్ధాలు, మోసాలు, దొంగతనం, వ్యభిచారం, ఈ చెయ్యాలి, ఈ బూతులు తిట్టాలి, ఈ పాపిష్టి మాటలు మాట్లాడాలి, ఇలాంటివన్నీ కనపడవు. ఎందుకు కనపడవు? అసలు వాక్యమే శరీరాన్ని ధరించుకుని వచ్చినప్పుడు వాక్యంలో పాపం ఎక్కడుంది? వాక్యంలో అపవిత్రత ఎక్కడుంది? వాక్యంలో నిష్ప్రయోజకమైనది ఎక్కడుంది? అందుకే
మన జీవితాలు సరిగా లేని జీవితాన్ని కడిగి పరిశుద్ధపరిచి వాక్యం యొక్క అనుభవం మన దేహాన్ని తీసుకొచ్చాడు, మన ఆత్మను తీసుకొచ్చాడు ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా. ఆయన కలువరిశిలలో ఖర్చిన రక్తం ద్వారా మనల్ని వాక్యం యొక్క అనుభవంలో తీసుకొచ్చి ఆ వాక్యములో ఆయన కూడా వాక్యమైనాడు కాబట్టి మనల్ని ఆ వాక్యం యొక్క అనుభవంలో తీసుకొచ్చి మనతో ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా కనబడుతున్నాడు. మరి దేవుడికి ముఖాముఖి కనబడ్డాడంటే ఈ శరీరంతో కానీ కాదండి. ఆయన వాక్యమైన శరీరం ధరించుకుని లోకానికి ఎట్లా వచ్చాడో మనల్ని ఆ వాక్యమైన శరీరంలోనికి ఆ శరీరంలో ఒక అవయవంగా చేసుకున్నాడు కాబట్టి ఆ వాక్యమైన ప్రభు ఇప్పుడు వాక్యమై ఉన్నటువంటి ప్రభు శరీరంలో మనం ఒక అవయవంగా చేర్చబడ్డం ద్వారా మనతో ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చాడు. దీన్ని బట్టి అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన నీకు ముందరగా నడిచి నీకు రక్షణ మార్గం పాపక్షమాపణ ఇచ్చి ఆ ఇవ్వటం కొరకే కలుసులో చనిపోయి నీకు రక్షణ మార్గం పాపక్షమాపణ ఇవ్వటం ద్వారా ఆ పొందినటువంటి రక్షణ మార్గం బాప్తిసం ద్వారా ఇప్పుడు యేసు ప్రభు అనే దేహంలో మనం ఏం చేయబడుతున్నాం? ఒక అవయవంగా చేయబడ్డాం లేదా? ఇప్పుడు అవయవంగా చేయబడ్డం అంటే ఎక్కడున్నట్టు మనం కూడా ఇప్పుడు చెప్పండి, మనం అందరం ఎక్కడున్నాం? ఆయన శరీరంలో ఒక అవయవం. మరి ఆయన శరీరంలో నువ్వు అవయవం అయినప్పుడు ఆయన శరీరం ఎలాంటిది? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చివరిలో ఆ వాక్యమే దేవుడే అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మొదట్లో రాయబడుతూ వచ్చిన ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించడం దిగి వచ్చాను. అర్థమవుతుందండి? కృపా సత్య సంపూర్ణ మన మధ్య నివసించడానికి దిగి వచ్చాను. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నట్టు చెప్పండి? ఎక్కడున్నారు? ఎలషద్ద ప్రార్థన మందిలో అనబాకండి, నరసాపూర్లో ఉన్నాం అన్న అనబాకండి. ఉండవు. ఏడు నుంచి ప్రభు పిలిచినంత వరకు ఏడా ఉంటాం. దేవుని చిత్తం అయితే ఇంకెక్కడికైనా దేవుడు పంపితే అక్కడికి వెళ్తాం. అది కాదు, అసలు ఎక్కడ ఉన్నాం? విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం అంటే ఆయన దేహంలో ఒక అవయవం ఉండవు. ఆయన దేహంలో నువ్వు ఒక అవయవం అంటే నువ్వు ఏమై ఉన్నట్టు ఇప్పుడు? ఆది యోహాను సువార్త 1వ అధ్యాయం చివరి ఏముంది? ఆ వాక్యమే దేవుడే అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచ్చిన ఏమైనా పడుతూ వచ్చింది? ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణ మన మధ్య నివసించడానికి వచ్చింది అన్నాడు. అవునా? అంటే ఇప్పుడు ఆ వాక్యం ఏంటి? దేవుడే అన్నాడు. ఆ వాక్యమే ఒక శరీరం ధరించుకుని వచ్చింది. మనం ఎక్కడున్నాం? ఆయన దేవులో ఒక అవయవం అంటే ఆ వాక్యంలో ఒక భాగంగా మనం అయ్యి ఉన్నాం. ఎప్పుడన్నా ఊహించావా? ఒక రక్తమాంసం కలిగి పాప జీవితాన్ని జీవిస్తున్నాం మనము ఆయన దేహం అంటే వాక్యంలో ఒక పార్ట్ అయి ఉన్నామంటే అంత గొప్పదనత. నువ్వు కూడా వాక్యమే. నువ్వు వాక్యం కాదంటారు, అసలు రూల్సే లేదు, అక్కడ ఆక్షేపంలో లేదు. ఎందుకంటే ఆయన శరీరంలో ఒక అవయవంగా నువ్వు అంటావంటే ఆయన శరీరం మొత్తం వాక్యమై ఉన్నప్పుడు నువ్వేంటి మరి? లోకమా? కాదు, ఆయన శరీరంలో నువ్వు ఉన్నావంటే నువ్వు కూడా వాక్యమే. అంటే దేవుడు ఆయన వాక్యమై ఉండి ఆ వాక్యమైన శరీరంలోకి నిన్ను తీసుకుని తన కలువరిశిల రక్తం ద్వారా నిన్ను ఆయన వాక్యమైన శరీరంలోకి తీసుకుని నిన్ను వాక్యంలాగా సిద్ధపరిచి ఇప్పుడు నీతో ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ప్రభు ఆలోచన తెలుసుకోవాలంటే ఎట్లాంటి జనవరి 1 మన జీవితంలో ఎన్నో జరిగిపోతాయి కానీ తెలుసుకోవాలి. అసలు ఒక్కటి ఆలోచించండి. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి? వాక్యమైన దేవుడు వాక్యమైన శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చి ఆ వాక్యమైన శరీరంలో మనం ఒక అవయవంగా పాటుగా చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఎవరమే అర్థం చేసుకోండి. మనం ఎవరం అంటే మనం కూడా వాక్యమే. వాక్యం ఎప్పుడైనా పొల్లైనను తప్పిపోయిద్దా? యేసుప్రభు అన్నాడు కదా, ఈ గ్రంథంలో రాయబడిన ఒక పొల్లైనను తీసేయడానికి లేదు, కలపడానికి లేదు. అందుకే దేవుడు ఒక మాట అంటాడు ప్రకటన గ్రంథంలో కానీ రాయబడిన మాట, ఈ ప్రవచన గ్రంథంలో నుండి ఎవడైనా ఒక్క పొల్లైన తీసేయాల ఈ గ్రంథంలో ఉండే శాపాలన్నీ వాడికి వస్తాయంట. తీసేవాడు కలిపినయడలా శాపాలన్నీ వస్తాయంట. ఈ పేరు ఇలా ఉండకూడదు, ఇంకోలాగా ఉండాలని కలిపితే. అంటే అంత శ్రేష్టకరమైన వాక్యం. ఇప్పుడు నువ్వు ఎలాంటి వారు అర్థం చేస్తూ దేవుడు ఎలాంటి వారి? ఇప్పుడు ఒక మాట చెప్పండిరా, బైబిల్లో ఏముంది? ఇది కొన్ని కొరియా ప్రింట్తో సిద్ధపరచబడినటువంటి పేపర్లో ఉన్నటువంటి వాక్యం. కానీ ఈ పేపర్లోకి ఈ పేపర్ ఒకప్పుడు ఈ బైబిల్ ప్రింటింగ్ అయిపోయింది. ఇది ఎలాంటిది? జనరల్ పేపరే. కానీ ప్రింటింగ్ అయిపోయిన తర్వాత దీనిలోకి వాక్యం వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ లో కనపడుతుంది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. అంటే ఈ పేపర్లోకి ఒక అందం వచ్చేసింది. ఇప్పుడు ఈ పేపర్ ఒకప్పుడు పంచైపోతే కాళ్ళతో దక్కేవాడు ఉండొచ్చు, తొక్కుతారేమో. కానీ బైబిల్ అనే పరిశుద్ధ గ్రంథం అని లిఖించబడిన తర్వాత ఏం జరుగుతుంది? కొంతమంది కళ్ళకు అద్దుకుంటారు, కొంతమంది కాళ్ళు దాటుకుంటూ వెళ్ళి ఓడుకుంటూ ఉంటారు బైబిల్. ఉండరా? సరే, మన సెకండ్ పోస్ట్ కాదండి, ఫస్ట్ చెప్పాల్సిన మాట ఏంటంటే వాక్యము ప్రభు ఉన్నప్పుడు ఆయన దేహంలో ఒక అవయవంగా నువ్వు ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నట్టు వాస్తవానికి బైబిల్ ప్రకారం? నేను చెప్తున్నా చూడండి, సర్వసత్యంతో కొన్ని మాట చెప్తున్నాను.
ప్రభు ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ వాక్యం ఏమైంది? దేవుడైన వాక్యం కృపాసత్య సముద్రం మన మధ్య నివసించడానికి దిగి వచ్చింది. ఈ నివసించడానికి దిగి వచ్చిన వాక్యంలోకి మనల్ని ఏం చేశాడు ప్రభు? తన కలువరి శిలువ ద్వారా ఆయన ఆ వాక్యమైన శరీరంలోకి తీసుకున్నాడు. తీసుకోవడం ద్వారా ఇప్పుడు మనం ఏమయ్యాము? వాక్యం. ఇప్పుడు మనం ఎక్కడ నివసిస్తున్నట్టు? బైబిల్లో మనం నివసిస్తున్నట్టు. మన పేర్లు బైబిల్లో ఉన్నాయి. ఇది వాస్తవం. ఈ నూతన సంవత్సరం నీకు చెప్పే శుభవార్త ఇదే. అయ్యో ఇక్కడ దావీదు ఉన్నాడే, అయ్యో ఇక్కడ అబ్రహాం ఉన్నాడే, అయ్యో ఇక్కడ ఇంకెవరు ఉన్నారు, యాకోబు ఉన్నాడే, అయ్యో ఇస్సాకు ఉన్నాడు అనుకుంటావేమో. దీంట్లో నీ పేరు అంత ఖచ్చితంగా నువ్వు వెతుక్కుంటే కనపడింది. నువ్వు నీతిమంతుడివి, అది ఇక్కడ కనపడుతుంది. నువ్వు పరిశుద్ధుడివి, అక్కడ కనపడుతుంది. నీ పేరు బైబిల్లో ఉంది. నీ పేరు బైబిల్లో లేదని ఎవరు అన్నారంటే అది అబద్ధమే. నువ్వు పరిశుద్ధుడివి, ఆ పేరు ఇక్కడ రాయబడిందా లేదా? అంటే అర్థం ఏంటి? నువ్వు ఏ వాక్యమై ఉన్న ప్రభువులో ఉన్నావో ఆ వాక్యమే బైబిల్లో ఉంది. నీ పేరు బైబిల్లో ఉంది. ఇది వాస్తవం. ఇంకా నా పేరు బైబిల్లో లేదని ఎవరైనా అనుకోవద్దు. దావీదు పేరు ఉంది, అబ్రహాం పేరు ఉంది, అది కాదు. నువ్వు వాక్యమై ఉన్నప్పుడు బైబిల్ ఏముంది? వాక్యం ఉంది. ఈ వాక్యం బైబిల్ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నట్టు? ఎక్కడున్నట్టు? ఈ బైబిల్లో నువ్వు ఉంటావు. 100% వాస్తవం. ఈ బైబిల్లో నువ్వు ఉండవు కాబట్టి చాలా మందికి ఏమొచ్చింది తెలుసా? ఏమొచ్చింది కాదు, ఏం జరిగిద్దంటే ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితులు ఎదురైనప్పుడు భయంతో ఉందాం అనుకోండి, దెయ్యమో భూతం వచ్చి మనం తొక్కుతుంది అనుకో రేత్రి, ఏం చేస్తాం? ఫస్ట్ ఎవరో గుర్తురారు, బైబిల్ ఎక్కడుందని చూసుకుంటాం. బైబిల్ తెచ్చి ఏం చేస్తాం? తల కింద పెట్టుకుంటాం. ఇప్పుడు పెట్టుకోవాలి, నిద్ర వచ్చింది, తల కింద పెట్టుకుంటాం. ఎందుకు? భయం పోవటానికి. అసలు మానవుడు ఎప్పుడు భయం పోయింది చెప్పండి? మానవుడికి తనలో మనోధైర్యం ఉన్నప్పుడు తనలో ఉండ భయం పోయింది. నీ ధైర్యం ఏంటి? నీలో ధైర్యం ఉంటే నీలో భయం రాదు. ఇప్పుడు ఈ బైబిల్ ఏముంది? వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు నీకు ఎందుకు ధైర్యం వస్తుందంటే ఈ బైబిల్లో నీకు కావాల్సిన ధైర్యం ఇక్కడ ఉంది. నువ్వు వాక్యమై ఉండవు, నీకు అవసరమైన ధైర్యం దీంట్లో ఉంది. కాబట్టి ఇప్పుడు నీకు ఎలా ఉంటుంది? భయం అన్నది ఉండదు. ప్రియులారా, ఆలోచన ఏంటంటే దేవుని యొక్క మాట అంటది, ఆయన నీ ముందర నడుస్తూ ముఖాముఖిగా వాక్య పెలుగులో నీకు కనపడ్డాడు. అలాంటి ప్రభుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభువా, గత 2025 సంవత్సరము 2025 సంవత్సరం మొత్తం కూడా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా వాక్యమై ఉన్న ప్రభువుగా నువ్వు ఉండి, వాక్యమైన దేవుడిగా ఉండి, వాక్యమైన శరీరాన్ని ధరించుకుని వచ్చి నన్ను ఆ వాక్యంలో కలిపడం కొరకై నా కొరకై కలవరిశిలో చనిపోయి నన్ను ఆ వాక్యంలో ఒక అవయవంగా ఒక ఓటుగా మాట చెప్పాలంటే ఒక అక్షరంగా నన్ను సిద్ధపరచడం కొరకై నువ్వు కలువరిశిలో చనిపోయే ప్రభా, నాకు ముందుగా నడిచి నన్ను ఆ వాక్యంలో ఒక అక్షరముగా నన్ను సిద్ధపరచు. అవయవం అంటే అర్థం కాదు, ఒక అక్షరముగా నిన్ను నన్ను సిద్ధపరిచినందుకు, ముఖాముఖిగా మనకు కనబడుతున్నందుకే ప్రభుని ఆరాధించాలి. ఇది మొదటి కోణం. ఈ రెండో కోణాన్ని చూద్దానండి. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 30-37 వచ్చిన. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 30-37 వచ్చిన. చాలన్న. రెండో మాట, ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 30-37 వచ్చిన రాయబడుతూ వచ్చిన రెండో కోణం, ఆయన నీ ముందర నడిచి 700 అనుభవాన్ని బట్టి 700 అనుభవాలు చేసి నేను నూతన సంవత్సరంలోకి నడిపించాడు. ఆయన నీ ముందర నడుస్తూ నీకు చేసిన 700 అనుభవాల్లో రెండో అనుభవం ఏంటి? మొదటిది ముఖాముఖిగా నీకు కనబడిని వాడుకుంటాడు. రెండోదిగా చూసినట్టే ఆయన మనల్ని ఐగుప్తిలో నుండి అరణ్యంలో నుండి యెహోవా మనం తీసుకుని ఎత్తుకొని వచ్చిన వాడికి కనపడుతున్నాడు. చూడండి, అక్కడ రాయబడింది లేదా? ఈ చోటుకి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతట్లో మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతిని మీరు ఎరుగుదురా లేదా? ఈ రోజు మనం 2026లోకి వచ్చామంటే ఎక్కడి నుంచి వచ్చాం? ఎట్లా వచ్చాం? 2026లోకి మనం వచ్చామంటే ఎలా వచ్చాం? మన దేవుడైన యెహోవా మనకు ముందరగా నడిచిన దేవుడు మనకేం చేశాడు? మనకు ముందరగా నడిచిన దేవుడు పిల్లల్ని చూడండి, ఒక పిల్లవాడిని తండ్రి ఎలా ఎత్తుకుంటాడో, కుమారుణ్ణి తండ్రి ఎత్తుకున్నట్లు దేవుడు మనల్ని 25వ సంవత్సరం అంతా కూడా అట్లా ఎత్తుకుని 26వ సంవత్సరంలోకి తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడండి? 25వ సంవత్సరం మొత్తం ఆయన ఎత్తుకుని, అంటే 26వ సంవత్సరం ఎత్తుకోవడానికి కాదు, ఆయన తన చేతులతో మనల్ని ఎత్తుకుని
ఆయన చేతులతో మనం ఎత్తుకుని 2025 మొత్తం కూడా మనం కాపాడి ఎన్నో ప్రమాదాలు, ఎన్నో కీళ్లు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో శ్రమలు, వీటన్నిటిలో నుంచి కూడా ఆయన కాపాడి ఈ 2026 సంవత్సరంలో మనల్ని సజీవులుగా ప్రవేశింపజేసి ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు బహుమానం ఇచ్చారు. దీన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ప్రభా, ఎంత గొప్ప దేవుడి. రెండో అనుభవం ఏంటంటే, నన్ను నీ చేతి ఎత్తుకున్నావు. ఒకటి, నన్ను నీ ముఖాముఖి కనబడి నీలో నీ దేవులో అవయవంగా చేసుకున్నావు. రెండోదిగా చూడగా, ఐగుప్తిలోను అరణ్యంలోను మమ్మును ఒక తన తండ్రి కుమారుని ఎత్తుకున్నట్లుగా నీ చేతులతో మమ్మల్ని ఎత్తుకున్నాడా లేదా? ఎత్తుకున్నాడు. ఆయనే 2025 సంవత్సరంలో మనల్ని కాబట్టి తన చేతులతో ఎత్తుకుని 2026 సంవత్సరంలో మనం కూర్చోబెట్టాడు. మనం ఆయన చేతులతో ఎత్తుకున్నాడా లేదా అన్నాడు. దానికి సాదృశ్యం అని చెప్పంటారా? ఎత్తుకున్నాడని ఇక్కడ రాయబడుతూ వచ్చింది కదా. దాని ప్రూఫ్ ఏంటి? యెషయా గ్రంథం. అసలు మనం ఎక్కడ ఉన్నామో తెలిసింది. 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాలు. స్త్రీ తన గర్భమును పెట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలు మర్చున వారైనా మర్చుదురుగా నేను నిన్ను మరవను. చూడము, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారం నిత్యము నా ఎదుట. మన ప్రాకారం ఆయన ఎదుటుండే. ఆయన చేతుల్లో మనం చెక్కబడి ఉన్నాం. ఆయన చేతులు ఆయన మనం చెక్కుకొని ఉన్నాడు కాబట్టి ఆయన చేతుల్లో ఉన్న మనల్ని తన స్వహస్తాలతో, ఇంకా రాయబడుతూ వచ్చింది కదా కీర్తనల గ్రంథంలో కానీ, లేదంటే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథము బహుశా 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం ఆయన ఎలా తీసుకొచ్చాడు చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం. రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. అప్పుడు మనకిని మన దేవునికి మధ్యలో మన దోషములు అడ్డంగా వచ్చినప్పుడు యేసు ప్రభువు వచ్చి కలువరిశిల్లో చనిపోవటం ద్వారా మనకి మన దేవునికి మధ్యలో ఉన్న దోషములన్నీ కొట్టివేయబట్టడం ద్వారా ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీ ముందర యెహోవా నడిచి నేనేం చేస్తున్నాడు? రక్షింపనేరకుండా యెహోవా హస్తం కొరచ కాలేదు. కానీ ఆయన నిన్ను రక్షించడానికి ఆయన హస్తము కొరచ కాలేదు కాబట్టి కొరచగానటువంటి హస్తముతో తన కుమారుణ్ణి ఎత్తుకుని ఒక తండ్రి తీసుకొచ్చిన రీతిలో నిన్ను ఆయన చేతిలో చెక్కుకొని నిన్ను ఆయన కుమార్తెగా చేసుకుని తన చేతులతో నిన్ను ఎత్తుకొని 2026 సంవత్సరంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఆయన 2025లో రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కొరచకాల. నిన్ను రక్షించలేని వాడిగా 2025లో ఆయన లేడు. ఉన్నాడా? నా దేవుడు నన్ను రక్షించలేదు, నా దేవుడు నన్ను కాపాడలేదు, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడని ఎవరైనా చెప్పగలుగుతారా? ఫోన్ పోతే చెప్పవకండి నా ఫోన్ పోయిందని, ఇంకా బైక్ పోతే చెప్పవకండి దేవుడు నన్ను నా బైక్ కాపాడలేదు, రక్షించలేదు అని చెప్పవద్దు. ఈ కాదు, అసలు నువ్వు ప్రాణంతో ఏ పోయినా ఇక్కడ చెప్పదలసిన మాట ఏంటంటే రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కొరచ కాకుండా 2025లో నేను రక్షించి ఎన్నో కష్టాల్లో, ఎన్నో బాధల్లో, ఎన్నో శ్రమల్లో, ఎన్నో ఇబ్బందుల్లో 2025 సంవత్సరంతో కూడా కాపాడి ఈ 2026 సంవత్సరంలో కూడా ఆయన నీకు ముందుండి నిన్ను నడిపించిన దేవుడు ఉన్నాడు. అందుకే ఎలా నడిపించాడంటే ఆయన చేతిలో నిన్ను చెక్కుకొని ఒక తండ్రి తన కుమారుని చేతుల మీద ఎలా ఎత్తుకుంటారో అలా ఎత్తుకొని ఇంకా ఆయన హస్తము రక్షిస్తూ ఆయన హస్తం ద్వారా రక్షించబడి ఆయన హస్తం ద్వారానే ఆయన ఎత్తుకుని మనల్ని అటబెట్టి ఎక్కడ తీసుకొచ్చాడు? 2026లో. నేను ఒక మాట చెప్తా చూడండి. ఇప్పుడు మనం ఆరాధించేటప్పుడు దేవునికి చాలా సంతోషం ఉంది. ఎలాంటి సంతోషం చెప్పమంటారా? ఇప్పుడు నా సంగతి వద్దులేండి. ఇప్పుడు 5గురు కానీ ఒక ఫ్యామిలీలో 3 కానీ కుమారులు ఉండేవాళ్ళు ఉంటారు చూసారా? మొట్టమొదటిగా కుమారుడు పుడితే ఏం చేస్తారు చెప్పండి? ఎవరైనా వివాహం అయిన తర్వాత మొట్టమొదటి కుమారుడు పుడితే ఏం చేస్తారు? దేవా వీడిని ఎందుకు ఇచ్చావు దేవా అని అంటారా? ఏమంటారు? దేవా నా బాధ అర్థం చేసుకున్న ప్రభు నాకు మగపిల్లని ఇచ్చామంటారు. తర్వాత ఆడపిల్ల కోసం ఎదురు చూస్తాం, దేవుడు ఇవ్వడం. దేవా ఎందుకు ఇవ్వలేదని మళ్ళీ బాధపడతాం. సరే మనకి ఏది అవసరము? ఒక మాట చెప్పమంటారా? మీకైనా నాకైనా నాకు ఆడపిల్ల ఎందుకు ఇచ్చాడు? ఆడపిల్ల ఇస్తే నేను అడిగమనుకుంటాను. మీకు మగపిల్ల ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ముళ్ళు లాకుండా మనం గుచ్చుతారు కాబట్టి మనకు మగపిల్ల ఇచ్చారు. దాంట్లో అంతే, ఇంకా దాంట్లో ఏమి భేదం లేదు. ఆడపిల్లలంటే వాళ్ళు ఎక్కడో మనం తెస్తారు, ఏం చేస్తారో అని భయంతో మనం అడిగమనుకుంటానికి. మగపిల్లంటే వీడు ఎక్కడి నుంచి తెస్తాడని భయపడుతూ మనకు ముళ్ళాకుంటాడని మనం హెచ్చిపోకున్నట్లు పౌలులో దేహంలో ముళ్ళుని ఎలా పెట్టాడు? మన దేహంలో కూడా మన పిల్లలే మన ముళ్ళు. ఎవరు?
మన పిల్లలే మనకు ముళ్ళు. కానీ ఇక్కడ చూడండి అంత గొప్ప మాట. ఒక పిల్లవాడు పుట్టినప్పుడు తండ్రికి ఏమనిపించింది? నా భార్య ప్రెగ్నెంట్ అయింది, 9 మాసాలు మోసింది, ఎంతో కష్టపడి పెయిన్తో కష్టంతో డెలివరీ అయిందని ఆ భర్త సంతోషిస్తాడా? అట్లా సంతోషించిన వాడు నా కంటికి ఎవరు కనపడ, బహుశా మీరు సంతోషించిన వాడు అట్లా నా భార్య కష్టపడి బాధపడి అలా పెయిన్తో నా పిల్లోని కన్నదాన్ని సంతోషించిన వాడు నా తెలిసి సంతోషించిన వాడు కాదు. సంతోషించిన వారు ఎవరో కూడా ఆ గడియలో ఎవరో కూడా అట్లా అనుకోరు. ఏమనుకుంటారు? భార్య కష్టము, నొప్పులు, బాధలు అన్నీ పోతాయి. ఆ 4 గోడల మధ్య ఆ బాధ అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తారు? ఫస్ట్ ఎదురు చూసేదండి తెలుసా? తండ్రి కొడుకా కూతురా. పుట్టిన తర్వాత కొడుకు పుట్టాడంటే పుట్టాడు నా వారసుడు, వాడు తర్వాత నీ వారసత్వాన్ని పాటు చేస్తాడు, నా వారసుడు అని అనుకుంటాం. ఇక్కడ ఆలోచన ఏంటి? ఒక కుమారుడిని తీసుకుని మన చేతుల్లో పెట్టుకున్నప్పుడు మనకి ఎలా ఉంది చెప్పండి? చెప్పనాసక్యం మహిమాయుక్తమైన సంతోషము. నాకు కుమారుడు పుట్టాడు, ఎంత గొప్ప సంతోషించో చేతులు ఎత్తుకుని సంతోషిస్తాను చెప్పండి. వాడు నల్లగుండా, మురిగ్గా ఉండా, తెల్లగుండా ఎట్లుండి ఏం చేస్తాం? చేతులు ఎత్తుకుని నాకంటూ కుమారుడు పుట్టాడని సంతోషిస్తాం. ఇక్కడ ఆలోచించండి, ఒక సొంత కుమారుడు పుడితేనే మనం చేతులు ఎత్తుకుని ఎంత సంతోషిస్తున్నప్పుడు మనల్ని దేవుడు ఆయన గత సంవత్సరాలన్నీ కాచి కాపాడుతారు. కుమారుల నూతన జన్మనిచ్చి కాచి కాపాడి మరో సంవత్సరంలో సజీవుడిగా పెట్టినప్పుడు ఆ దేవుడు ఇంకెంత సంతోషిస్తున్నాడు తన చేతుల్లో మనల్ని పెట్టుకుని. ఎంత గొప్పగా దేవుడు సంతోషిస్తున్నాడు ఆలోచించు. నువ్వు ఆయన చేతుల్లోకి వస్తే, ఆయన అరచేతుల్లోనే ఉంటే, ఆయన అరచేతులతో ఆయన చేతుల్లో నేను రక్షించినప్పుడు, నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు ఆయన చేతుల్లో నువ్వు ఉంటావు. కాబట్టి ఆయన చేతులు ఏదైతే మేకులు కొట్టబడ్డాయో ఆ మేకుల ద్వారా చిందించబడిన రక్తపు మడుగుల్లో ఒక్క మాట చెప్పమంటారా? కాళ్ళకి హృదయ ప్రక్కన బల్లిపోటు గురించి తర్వాత ఎప్పుడైనా చెబుతా. అసలు చేతుల్లో మేకులు ఎందుకు కొట్టబడి చెప్పండి? చేతుల్లో మేకులు ఎందుకు కొట్టబడి? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. ఎందుకు కొట్టబడి? ఏమన్నా పెడుతున్నామా? చూడు మన అరచేతుల మీద నిన్ను, అది మనము ఆయన అరచేతిలో ఉన్నాం కాబట్టి మన పాప క్రియలన్నీ కూడా చంపివేయడానికి ఆయన అరచేతుల్లో మేకులు కొట్టబండి. మీకు అర్థమవుతుందండి? యేసు ప్రభు అరచేతుల్లో మేకులు ఎందుకు కొట్టబండి? అరచేతుల్లో మనం ఉండం. మనకు బదులుగా ఆయన చనిపోతున్నాడన్న సాదృశ్యాన్ని ఆ కలువరి శిలువలో ఆయన చేతులు చాపడం ద్వారా ఆ చేతుల్లోకి వచ్చినటువంటి మేకులు బట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? అరచేతిలోనే మనం చెక్కున్నాడు కదా, అరచేతుల్లో చెక్కబడిన మనం మన ఇష్టానుసారమైన రీతిలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది, మనం అందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవ తొలగెను, మనందరి దోషములు అతడి మీద పోపెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఇప్పుడు అర్థమైందండి? ఆ అరచేతుల్లో ఉన్న మనమందరం మనకి ఇష్టమైన త్రోవలు తొలగిపోయినప్పుడు దేవాతి దేవుడిని యేసు ప్రభువు అరచేతుల్లో మనం ఉన్నాం కాబట్టి దాంట్లో నుండి మనం తొలగిపోయినందుకు ఆయన అరచేతుల్లో మేకులు పట్టుబట్టు వచ్చి ఆ అరచేతుల్లో నుంచి చిందించబడిన రక్తపు మడుగుల్లో దారి తప్పిపోయి మరలా ఆ అరచేతి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన రక్తం ద్వారా మనం కడిగి ఏం చేస్తున్నాడు? మనల్ని రక్షించాడు తన హస్తం ద్వారా. రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తము వరుసకాల. కాబట్టి ఈ అరచేతుల్లో నుండి అయితే దారి తప్పిపోయిన వరకు ఉన్నాం. తిరిగి అరచేతుల్లో ఆయన కార్చిన రక్తం ద్వారా మరలా ఆయన అరచేతిలోకి రాబడుతూ వచ్చాం. ఆయన స్వహస్తాల ద్వారా రక్షించబడుతూ వచ్చాం. దీన్ని బట్టి ప్రభువుని మనం ఆరాధించేవారు ఉంటాం. ప్రభు సైలెంట్ కాబట్టి మనం ప్రభుని ఆరాధించేవారు ఉంటారు. ప్రభా గత సంవత్సరాలన్నీ కాచి కాపాడి 2025 సంవత్సరంలో కూడా ఒక తండ్రి తన కుమారుని చేతితో ఎత్తుపట్టుకున్నట్టు, ఒక తండ్రి తన కుమారుని చేతితో ఎత్తుపట్టుకుని తీసుకొచ్చినట్టుగా నీవు నన్ను ప్రభా ఈ నూతన సంవత్సరంలో తీసుకొచ్చావు ప్రభుని మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఇదన్నమాట 2. ఇక 3వ విషయాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 7వ వచనం. ఆయన మన ముందర నడిచి 7 అంతల అనుభవాల ద్వారా మన 7 అంతల అనుభవం యొక్క అనుభవంలో అవి మన జీవితంలో జరిగించి నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసిన పడుకుంటాడు. ఆయన మన జీవితాల్లో 700 అనుభవాలు చేశాడు. దాంట్లో మొదటి అనుభవం ఏంటి? ఆయన ముఖం సాక్షాత్తు మనకు కనబడుతూ వచ్చాడు. 2వ అనుభవం ఏంటి? ఆయన తన చేతులతో మనం ఎత్తుకొని 2025 సంవత్సరం నుంచి మనం రక్షించి 2026 సంవత్సరంలో పెట్టాడు. ప్రతి ప్రమాదాల కీడు నుంచి కూడా రక్షించి 2026 సంవత్సరంలో పెట్టాడు. అందుని బట్టి దేవుని ఆరాధించాలి. 3వ విషయం
మూడో విషయాన్ని చూసినట్టే రెండు దేవుని యొక్క వాక్యం చూసినట్టే కీర్తన గ్రంథం 68 వచ్చినాం. దేవా నీవు భూమి వణికెను. చాలు కాబట్టి ఇక్కడ రాయబడి అనమాట, దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అంటే నీ ప్రజల ముందర నువ్వు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందండి? ఇక్కడ చూడండి, భూమి వణికెను. వణకడం అంటే అర్థం ఏంటి? భూమి వణకడం అంటే కంపించిందంటే భూకంపం వచ్చిందంట. దేవుడు తన ప్రజల ముందర నడిచేటప్పుడు భూమి ఎలా ఉంది? వణికిపోతుంది భూమి కూడా. అసలు సృష్టించిన సృష్టికర్త నా మీదకి వచ్చి కాలు పెట్టాడని ఆయన తన ప్రజలకు ముందరగా నడుచుకుంటూ వెళ్తుంటే, తన ప్రజలు తను వెంబడిస్తున్నప్పుడు, తన ప్రజలు తన మార్గంలో వెళ్తున్నప్పుడు భూమి ఏం జరుగుతూ వచ్చిందండి? వణికిపోయిందంట. దేవుడు మన ముందర నడుస్తుంటే ఏం జరుగుతూ వచ్చింది? భూమి కూడా వణికిపోయింది లేదా? వణికింది. అంటే అంత గొప్ప కార్యం, అంత గొప్ప అనుభవం మన జీవితంలో చేశాడు. ఆయన చేసిన కార్యాల్లో మొదటి ముఖాముఖి మనకు కనబడ్డాడు. రెండో కార్యం ఏంటి? ఆయన సాక్షాత్తు మన చేతుల మీద ఎత్తుకుని నడిపించిన వాడు ఉన్నాడు. మూడో కార్యం ఏంటి? భూమి వణికెను అంటే కనిపించింది, భూకంపం వచ్చింది. నీ ముందర నడిచేవాడు యెహోవాని మీద భయపడుతూ వచ్చింది. ఆయన నీ ముందర నడుస్తూ వెళ్తున్నప్పుడు భూమి ఏం జరుగుతుందండి? ఇప్పుడు ఒక మాట చూడండి. సహజంగా భూకంపం వస్తుందంటే మనమందరం ఏడుంటాం, పరిగెడతాం. ఈ మందిరం రేపొద్దున ఇంకో మందిరం కట్టుకోవచ్చు. ఇది ఉంటే మన ప్రాణాలతుంటే రేపైనా ఇంకో మందిరం కట్టుకోవచ్చు అని ఏం చేస్తాం? మనం అందరం కూడా బయటకు కాదు, ఎక్కడ భూకంపం లేదు అక్కడ పరిగెత్తుకుంటూ పోతాం. ఏ ప్రాంతంలో భూకంపం ఉండదో ఆ ప్రాంతంలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్తామంటే, అమ్మో భూకంపం వచ్చేస్తారు, భూమి అదిరితే చాలు. నా చిన్నప్పుడు చాలా మంది ఒక మాట చెబుతూ వచ్చారు, భూకంపం వస్తేనంట ఒంగును వంగోవాలంట. వంగునుంటేనంట భూమి తిరగబడినా కానీ మనం మంచిగా ఉంటాం. ఎప్పుడు పిల్లలు చెబుతూ వచ్చేది ఎవరో, అది నిజమేనా? భూకంపం వస్తే ఎవరు బతుకుతారు చెప్పండి? ఎన్నెన్ని అపార్ట్మెంట్లు ఎన్నెన్ని కూలిపోతారు, అలా ఎన్నెన్ని కూలిపోతూ వచ్చినాయి చెప్పండి. ఇక్కడ ఆలోచన గమనించండి. ఆయన తన ప్రజల ముందర నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు భూమి వణికిపోతుంది. భూమి వణికిపోయినప్పుడు ఏ మానవుడైనా భూమి వణికిపోతున్నప్పుడు అక్కడ నివసించగలుగుతాడా? ఆలోచించండి. ఏ మానవుడైనా భూమి వణుకుతున్నప్పుడు అక్కడ ఉండగలుగుతాడా? భూకంపం వస్తున్నప్పుడు మనం ఉంటాం ఇక్కడ అంటే ఏం జరుగుతుంది? దేవుడు తన ప్రజల ముందర వెళ్తున్నప్పుడు, నీ ముందర నీ దేవుడైన యెహోవా వెళ్తున్నప్పుడు, ఆ భూమి అదురుతున్నప్పుడు దాని శబ్దానికి నీ శత్రువులు పారిపోతున్నారు. ఏమవుతుందండి? దాని శబ్దానికే, ఆ అదురుడికే, ఆ భూమి వణుకుతుండాలనే ఏం జరుగుతూ వచ్చినాయి? శత్రువులు పారిపోతున్నారు. ఎంత గొప్ప దేవుడు చూడండి. కొడుతున్నాడా? తిడుతున్నాడా? యుద్ధం చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? జస్ట్ నీ ముందర నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏం జరుగుతుంది అప్పుడు? ఏ శత్రువులు అయితే నీకు ఎదురుగా నిలబడ్డారో, కాపు కాసి నిన్ను చంపడానికి, నష్టపరచడానికి, హాని చేయడానికి ఏ శత్రువులు అయితే నీకు ఎదురుగా ఉంటారో వాళ్ళు దేవుడు నీ ముందర నడిచి వెళ్తాం చూడగా వణికిపోతున్నారంట. వాళ్ళు భూమి వణికిపోతుందంటే భూమి మీద నివసించేవాడు వనకడా, ప్రాణభయంతో పరిగెత్తేవారు ఉన్నారు. వారి దేవుడు ఎప్పుడు మనల్ని చంపుతాడో, వారి దేవుడు వారు వెంటుంటాడు కాబట్టి మనం ఉండకూడదని ఎంతో మంది పారిపోయేవారు ఉంటారు. చూడండి ఎంత గొప్ప అనుభవం. ఆయన నీ ముందర నడుస్తూ 7 కార్యాలు చేస్తూ వచ్చాడు. మొదటిది, ఆయన నీ ముందర నడిచి ముఖాముఖి కనబడ్డాడు. 2, ఆయన తన చేతులను ఎత్తుకున్నాడు. 3, భూమి వణికించింది. అంటే నీ ముందర దేవుడు నడిచినప్పుడు నీ శత్రువులందరూ ప్రాణభయంతో పోయేటట్టుగా దేవుడు చేస్తాడు. ఏ శత్రువు కూడా నీ ఎదుటి నిలబడుకోకుండా, ఏ శత్రువుని ఎదుటి ఉండకోకుండా ప్రాణభయముతో పరిగెట్టేటట్టుగా దేవుడు చేసి నిన్ను సురక్షితంగా నూతన సంవత్సరంలోకి నడిపించాడు దేవుడు. నీ ముందర ఆయన నడిస్తే ఏం చేశాడు? ప్రాణభయంతో నీ శత్రువులకి ప్రాణభయాన్ని చూపించి వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీ ప్రాణానికి హాని చేయకోకుండా ఆయన నూతన సంవత్సరంలో ప్రవేశింపజేశాడు. ఇందుని బట్టి ప్రభువుని ఆరాధించాలి. ఇది 3వ మాట. 4వ విషయం రండి, నిర్గమాకాండం 13వ అధ్యాయం 21. నిర్గమాకాండం 13వ అధ్యాయం 21 వచ్చిన.
ఉమ్, చాలా కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందండి? వారికి ముందుగా నడుస్తుంది. నీ ముందర నడిచేవాడు యెహోవాయే. ఆయన నీకు ముందుగా నడిస్తే ఏం చేస్తున్నాడంటే 7 కార్యాలు చేశాడు. మొట్టమొదటిగా 7 కార్యాలు చేసి నూతన సంవత్సరాలు తీసుకొచ్చాడు. మొట్టమొదటిగా ముఖాముఖి కనపడ్డాడు. 2 తన చేతులతో మనల్ని ఎత్తుకున్నాడు. 3 భూమి వణికింపజేసాడంటే మనల్ని చూసి శత్రులు ప్రాణభయంతో పరిగెత్తడానికి చేశాడు. 4వదిగా చూడగా ఇక్కడ రాయబడి అనమాట, రాత్రి వేళ వెలుగిచ్చుటకై అగ్ని స్తంభముగా ఉన్నాడు. ఈ మాటకు అర్థం ఏంటి తెలుసా? అంటే అగ్ని చూడండి, రాత్రి వేళ వెలుగిచ్చుటకై ఎలా ఉన్నాడు? అగ్ని అంటే స్తంభము లాంటి అగ్ని అని ఉంది వ్యాఖ్యానంలో. అగ్ని ఎలా ఉందండి? ఒక స్తంభము లాగా ఉండిపోయిందంట. ఏ స్తంభము? ఇప్పుడు మన మందిరం బయట ఉంది కదా, కరెంటు పోల్, అలాంటి స్తంభాలు కాదు. ఒక పెద్ద స్తంభములాగా దేవుని ప్రజలైన వారికి ముందుండి, దేవుడు వారికి రాత్రిపూట ఎలా ఉన్నాడు? ఒక పెద్ద స్తంభములాగా. ఆ స్తంభం ఎలా ఉంది? అగ్ని ఎలా ఉంది? ఒక పెద్ద స్తంభములాగా సిద్ధపరచబడింది. ఇశ్రాయేలు ప్రజలు ఎంత గొప్ప ధైర్యంలో చూడండి. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక నక్షత్రం ఉందనుకోండి, ఒక చుక్క ఉండేది, అది రాలిపోతున్నప్పుడు మనుషులు ఏం చేస్తారు? అదిగో చుక్క రాలిపోతుంది అని చెప్పి సంతోషిస్తాం. మరి దేవుడే రాత్రి వేళ ఒక అగ్ని, ఒక స్తంభములాగా చేశాడు. ఒక అగ్ని లాంటి స్తంభములాగా ఉండి మనకు ముందుండి నడిపిస్తున్నాడు. ఆ అగ్ని లాంటి స్తంభం ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే మనకు ముందుండి నడిపిస్తున్నాడు. ఎక్కడికి? జీవజలంలో బొగ్గల యొద్దకు మనల్ని నడిపించేవాడు. ప్రకటన గ్రంథంలో రాయబడినట్టు 7:17 జీవజలం యొక్క బొగ్గల యొద్దకు నడిపిస్తున్నాడు. ఆయన మనకు ముందుగా నడుస్తూ, నీ ముందరనే యెహోవా నడిచి, నీ ముందర నీ దేవుడైన యెహోవా నడిచి ఏం చేస్తున్నాడు? ఆయన నీ ముందర నడిచి ఏం చేస్తున్నాడు? రాత్రి వేళ ఆయనే స్తంభము లాంటి అగ్నిగా నీ మధ్యకి దిగి వస్తున్నాడు. ఒక స్తంభం లాంటి అగ్ని. ఆ స్తంభం లాంటి అగ్నిని ప్రజలు చూస్తున్నారంటే ఎంత గొప్ప ధన్యత. ఒక చుక్కను చూసి మానవుడు ఎంతో సంతోషిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితం ఎంత గొప్ప ధన్యత తెలుసా? వారు నడుస్తుంటే రాత్రి వేళ చీకట్లో వెళ్తే వాళ్ళు ఎక్కడ తొలగిపోతారో, ఎక్కడ దారి తప్పిపోతారో, ఎక్కడ తప్పుడు మార్గం వెళ్ళిపోయి, మొదటి పేతురు రాసిన పత్రిక 5:8 ప్రకారం గర్జించు సింహమైన సాతాను చేతులు ఎక్కడ పడతారని దేవుడు ప్రజల బహు విశేషమైనటువంటి దృష్టి కలిగి, విశేషమైన సంకల్పం కలిగి, దేవుడే అగ్ని స్తంభములాగా, స్తంభమైన అగ్నిలాగా ప్రజల మధ్యలోకి దిగి వచ్చాడు. దేవుడు స్తంభమైన అగ్నిలాగా ప్రజల మధ్యలోకి దిగి వచ్చి వారిని నడిపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వారిని నడిపిస్తున్నాడు. ఈరోజు మన జీవితాన్ని అంత గొప్పగా చూడండి. ఆనాడు మన పితరులకి దేవుడే అగ్ని స్తంభం లాంటి అగ్నిగా దిగి వచ్చేలా ఆ రాత్రి వేళ ప్రజలు నడిపించాడు. గత సంవత్సరంలో ఉన్నటువంటి ప్రతి దినములో కూడా ఆయనే అగ్ని లాంటి స్తంభముగా ఉండి మనలో ఏ చీకటి లేకుండా, మనం ఏ చీకటిలోకి వెళ్ళకోకుండా మనల్ని నడిపిస్తూ వచ్చాడు. ఏం చేశాడండి? మనం ఏ చీకటిలోకి వెళ్ళకుండా ఆ అగ్ని లాంటి స్తంభం, అంటే ఆ వెలుగు లేకపోతే, ఆ వెలుగు లోకంలోకి వచ్చారు. కానీ కొందరు చూస్తున్నారు కానీ కొందరు చూడలేని వారు ఉంటారు. ఆ వెలుగు లోకంలోకి వచ్చి అది మన హృదయంలోకి వచ్చి ఏం చేస్తుంది? అనేకులు వెలిగింపజేస్తుంది. ఆ మన పితరులకి రాత్రి స్తంభం లాంటి అగ్నిగా ఏ వెలుగైతే ఉందో ఆ వెలుగే అంత్యదినముల్లో మన హృదయాల్లో కుమ్మరించబడ్డ కొరకై ఈ లోకానికి ఎలా వచ్చింది? యేసు ప్రభు అనే వెలుగుగా ఈ లోకానికి వచ్చింది. ఈ వెలుగు మన హృదయాల్లోకి రావటం ద్వారా, ఈ వెలుగులో మనం జీవించడం ద్వారా, నేను చెప్తున్నా గత సంవత్సరం అంతా 2025 సంవత్సరం అంతా కూడా స్తంభం లాంటి అగ్ని, అంటే వెలుగుమై ఉన్న ప్రభు అగ్నిలాగా మన మధ్య నుండి మనతో ఉండి మనకు ముందుగా నడుస్తూ మన దగ్గరకు వచ్చే చీకటి అంతటను కూడా వెలుగుగా చేసేస్తున్నాడు. ఏం చేశాడు? చేశాడు. మన ముందర నడుస్తూ ఏదైతే చీకటి వస్తుందో ఆ చీకటి అంతను కూడా వెలుగుగా చేసిన వాడు ఉంటాడు. అట్టి ప్రభుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రభా, గత సంవత్సరం అంతా నా జీవితంలో చీకటి రావడానికి ప్రవేశించినప్పుడు, చీకటి నా దగ్గర రావడానికి సమీపంగా వస్తున్నప్పుడు, నువ్వు స్తంభమై ఉన్న అగ్ని స్తంభములాగా నువ్వు ఈ లోకానికి వెలుగుగా వచ్చి
స్తంభం, మా పితృలకి స్తంభం లాంటి అగ్ని స్తంభం లాగా ఎలాగుంటూ వచ్చావో నా జీవితంలో కూడా అట్టి అగ్ని లాంటి స్తంభంగా నువ్వు ఉండి, స్తంభం లాంటి అగ్నిగా నువ్వు ఉండి, నా జీవితంలో గత సంవత్సరం అంతా ఏ చీకటితో కూడినటువంటి పాపపు జీవితం నాలోకి రాకుండా నువ్వు కాపాడుతూ వచ్చావు ప్రభా. వచ్చిన వాటిని నీ వెలుగు ద్వారా తీసేస్తూ వచ్చావు ప్రభుని. ప్రభుని ఆరాధించేవారు ఉండాలి. ఇది అన్నమాట 4. 5వ విషయాన్ని చూద్దామండి. 5వ మాట నిర్గమాకాండం 13వ అధ్యాయం 21 వచ్చింది. చాలండి. కాబట్టి 5వ మాట ఏమైనా వచ్చింది ఇక్కడ, పగట వేళ మేఘ స్తంభములో నడిచాను. పగట వేళ మేఘ స్తంభం అంటే అర్థం ఏంటి? స్తంభము లాంటి మేఘం. మేఘం వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? మేఘం వల్ల ఫస్ట్ ఉపయోగం ఏంటి? మనకి వర్షం వస్తుంది. 2వ ఉపయోగం ఏంటి? నీడనిస్తుంది. 3వ ఉపయోగం ఏంటి? ఆ 2 మనకు తెలిసింది, వర్షము, నీడ. ఇంకా మేఘం వల్ల మనకు ఉండే 3వ గొప్ప ధన్యత ఏంటి? చెప్పండి, ఒకళ్ళు చెప్పండి. అంట్లు కడుక్కోవచ్చా? మేఘం వల్ల పంటలు వేసుకోవచ్చా? సరే, ఇంకా పోతే చాలా వెళ్తాయి. పోతే నేను ఈ 2 విషయాలు. మేఘం వల్ల ఒకటి వర్షం కురుస్తుంది. వర్షం కురవకపోతే ఏం జరిగింది చెప్పండి? పంటలు కాదు, ఫస్ట్ కరువు వచ్చింది. కరువు తర్వాత ఏమైంది? వర్షం కురవకపోతే ఫస్ట్ మైనస్ దేనికి వచ్చిందంటే భూమికి. భూమి మీద వర్షం కురవకపోతే ఏమైంది? భూమి అంతా కూడా నెరవేర్చిద్ది, పగిలిపోతా వచ్చింది. భూమిలో నీరు శాతం లేనప్పుడు ఏం జరిగింది? ఆ భూమి మొత్తం కూడా నీరు శాతం లేకుండా కరుగుతూ ఉన్నప్పుడు భూమిలో ఉన్నటువంటి నీరు శాతం లేనటువంటి స్థితిని బట్టి మానవుడి జీవితంలో రోగాలు వస్తాయి. ఫస్ట్ ఏమొస్తాయి? రోగాలు. ఫస్ట్ మనకి అనేకమైన విచిత్రమైన రోగాలు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే భూమి సరిగ్గా లేకపోవడం. మీరు గమనించండి, కావాలని చరిత్రను తిరిగి చూడండి, సోషల్లో చదువుకోండి, సైన్స్ కూడా చూడండి. ఏంటో తెలుసా? భూమి మీద నీరు పడకపోతే భూమి ఎండిపోతుంది. తర్వాత ఏం జరుగుతుంది? అది ఎండిపోయిన తర్వాత మానవుడికి ఆహారం ఉండదు. దాని తర్వాత నీరు లేకపోతే అనేక రకమైన అనారోగ్యాలు వచ్చేస్తాయి మానవుడి జీవితంలో. అంటే ఒక మేఘము నీటితో భూమి మీద కుమ్మరించకపోతే మానవుని జీవితంలో కరువు ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, రోగాలు వస్తాయి. ఇంకొక కూడా చెప్పమంటారా? మేఘం ఏం చేస్తుంది? ఎలా ఉంటుంది మేఘం? చెప్పారు కదా, మేఘం పైకి వచ్చినప్పుడు ఒకటి నీళ్లతో ఉంటుంది, 2 అడ్డుగా ఉంటుంది, చీకటిగా. మనల్ని ఏంటంటే సూర్యుడు మన మీదగా పడతాడు కాపాడి. అవునా? ఇప్పుడు మేఘం కింద ఉన్నవాడు ఏం చేస్తాడు? మా ఇంట్లో ఒక అబ్బాయికి మా బంధువుల్లో మేఘం అని పేరు పెట్టాడు. వాడు చూస్తే నిజంగా మేఘంగానే ఉంటాడు, నల్లగానే ఉంటుంది. సరే, మేఘం ఏం చేస్తుంది చెప్పండి? అంటే నల్లగొండలో అందరూ మేఘం కానీ. మేఘము ఏం చేసింది? మొట్టమొదట అది నీరు తీసుకురాకపోతే ఏం జరిగింది? మేఘం నీరు తీసుకురాకపోతే ఫస్ట్ కరువు వచ్చింది, తర్వాత రోగాలు వస్తాయి, అనారోగ్యం వచ్చింది. తర్వాత మేఘము పైన రాకపోతే ఎండలో నడిచేటప్పుడు ఏం జరిగింది? స్పృహ తప్పిపోతాం, వడదెబ్బ దగ్గర చచ్చిపోతాం. చాలా మంది వడదెబ్బ దగ్గర చనిపోయి ఉంటారు. కారణం ఏంటి? మేఘం వస్తే చూడండి, ఇప్పుడు నువ్వు ఒక మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నావు, బాగా విపరీతమైన ఎండ ఉందనుకోండి, చెట్టులు లేవు. అప్పుడు ఒక మేఘం నీ మీద చక్కగా అడ్డుగా వచ్చింది దానికి ఏం చేస్తా? ఓ మేఘమా, పక్క దప్పు, నాకు ఎండ కావాలంటావా? వడదెబ్బ తగిలేటప్పుడు మేఘం నీ మీదకి అడ్డుగా వచ్చినప్పుడు, దేవుడు అనుమతించినప్పుడు అడ్డుగా వచ్చినప్పుడు, ఓ మేఘమా పక్క దప్పుకాను ఏమంటావు? దేవా నీకు వందనాలు, ఎండలో చచ్చిపోక నీ మేఘాన్ని నాకు పంపించామంట. చూడండి, ఒక మేఘము కరువు రాకుండా, ఒక మేఘము అనారోగ్యం రాకుండా, ఒక మేఘము రోగాలు రాకుండా, ఒక మేఘము ప్రాణాపాయ స్థితి రాకుండా, ఒక మేఘము మనల్ని దాపుగా ఉండి కాపాడుతుంది. ఈ మేఘం ఎవరంటే పగడపోతున్న మేఘము ప్రభువైన యేసు ప్రభువారు. ఆయనలో ఉంటుందరా మన ప్రాణానికి సురక్షిత ఉంది. ఎండ దెబ్బైన వడదెబ్బ తగలదని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఆయన ఎండ దెబ్బ తగలకుండా, వడదెబ్బ తగలకుండా అంటే ఈ లోకంలో నుండి వచ్చే ప్రతి దెబ్బ
మన ఆత్మీయ జీవితాన్ని తగలకోకుండా ఆయన ఏం చేస్తున్నాడు? మేఘస్తంభంగా ఆయన ఉంటున్నాడు. ఆయన మేఘస్తంభంగా ఉండి ప్రతి దెబ్బ ఆయన పడుతున్నాడు. ఇప్పుడు చూడండి, మేఘం సూర్యుడికి అడ్డు వచ్చిందంటే ఆ సూర్యుడి ద్వారా వచ్చే వేడిమి ఎవరు భరిస్తున్నారు? ఎవరు? మేఘమే. అవును కదా? అంటే మన జీవితాలకు రాబోతున్న ఉగ్రత, మన జీవితాలకు వచ్చేటటువంటి కీడు, మన జీవితాలకు వచ్చే ప్రతి బలహీనతను కూడా ఆయన పగటి వేళ మేఘముగా ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉంటాడో మనకు అలా మేఘముగా ఉండి మన మీదకు రావాల్సిన కీడులన్నిటిని కూడా ఆయన మీద కూడా మళ్లించబడతాడు. మన మీదకి రావాల్సిన ఉగ్రత అంతా కూడా ఆయన కలువరి శిలువ ద్వారా, ఆయన కలువరి శిలువ చనిపోయి తిరిగినట్టు ద్వారా ఆయన మీద కూడా అట్లా దొర్లించబడుతుంది. బా, ఎంత గొప్ప ధన్యత చూడండి. ఆ మేఘము ద్వారా నీడగా ఉంటుంది, ఆ మేఘం ద్వారా వాటర్ వస్తుంది, వాటర్ రావడం ద్వారా కరువు ఉండలేదు, వాటర్ రావడం ద్వారా సమృద్ధి ఆరోగ్యం ఉంటుంది, వాటర్ రావడం ద్వారా సమృద్ధిగా ఆహారం తినగలుగుతుంది. ఆ మేఘమే యేసు ప్రభువు. ఆయన ఉండటం ద్వారా ఆత్మీయమైన జీవజలాన్ని ఇస్తున్నాడు, ఆయన ఉండటం ద్వారా ఆత్మీయమైన ఆహారాన్ని ఇస్తున్నాడు, ఆయన ఉండటం ద్వారా మన జీవితాలు సమృద్ధిని ఇస్తున్నాడు. ఇదే ఇంకొకళ్ళు చూస్తే ఆయన మేఘంగా ఉండటం ద్వారా మన ప్రాణాలకి వడదెబ్బ తగలకుండా ఎండ దెబ్బలు కాకుండా కాపాడుతున్నాడు, మన ప్రాణాన్ని సంరక్షించేవాడు ఉన్నాడు. ఆయన మేఘం వలె ఉండి పగటి వేళ మేఘస్తం అంటే మేఘం ఎంత మేలు చేస్తుందో అంతకంటే శ్రేష్టకరమైన మేలు మన జీవితంలో చేసి ఈ సంవత్సరం అంతా మన జీవితంలో ఎన్నో మేలు చేసి మనల్ని నూతన సంవత్సరంలోకి నడిపించాడు. ఆయన మేఘముగా ఉంది. ఎండ దెబ్బ, వడదెబ్బ, ఎన్ని దెబ్బలు సూర్యుడి నుండి వచ్చి ప్రతి దెబ్బ మేఘం ఎలా భరిస్తుందో మన మీదకి వస్తున్న ప్రతి దెబ్బలు, ప్రతి బలహీనతలు, ప్రతి శత్రుకాలన్నీ కూడా ఆయన కలువరిశిలో అడ్డంగా ఉండి మన మీదకి వస్తున్న ప్రతి దెబ్బల్ని, సూర్యుడి నుండి వస్తున్న ప్రతి వేడిమిని ఎలాగైతే మేఘం భరిస్తుందో అలా మన మీదకి వస్తున్నటువంటి శత్రువు ద్వారా వచ్చి ప్రతి దెబ్బల్ని ఆయన కలువరిశిలో ఆయన భరించి మన మీదకి ఆ ఉగ్రత, ఆ కీడు రాకుండా ఆయన మేఘం వలె మనకు అడ్డుగా ఉండి మనం కాపాడినట్టు ప్రభువుని మనం ఆరాధించాలి. ఇదన్నమాట 5. ఇక 6వ విషయాన్ని చూద్దామండి. 6వ మాట మనం చూసినట్టే కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 7. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 7 వచనం. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 7 వచనం. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని చూడండి ఎంత గొప్ప మాట. ఏమని రాయబడుతూ వచ్చిందండి? అంతరిక్షము దిగజారెను. ఆయన తన ప్రజలకు ముందుగా వెళ్తున్నప్పుడు ఏం జరుగుతూ వచ్చిందండి? అంతరిక్షం అన్నది దిగజారెను. అంటే అర్థం ఏంటి చెప్పండి, ఎవరికైనా తెలిస్తే? దేవుని సన్నిధిలో మిన్ను విరిగిపడినాడు. ఏంటిది? మిన్ను విరిగిపడిపోయినాడు. చూడండి, అంతరిక్షము లాంటిదే ఎలా ఉందండి? జారిపోయిందంటే విరిగి పడిపోయినాడు. ఆయన తన ప్రజల కొరకు అన్ని గొప్ప కార్యాలు చేయగలుగుతూ వచ్చాడు. గత సంవత్సరం అంతా ఏదైతే మిన్ను అంతరిక్షము దిగజారిపోయిన స్థితిలో ఉందో ఆ రీతిలో మన జీవితంలో కూడా శత్రువు ఎన్నో రీతిలో మనం దిగజారి కొట్టాలని చూసినప్పటికీ దేవుడు మనం కాపాడుతూ వస్తున్నాడు. అంతరిక్షం దిగజారిపోయినట్లు, అంతరిక్షము దిగిపోయినట్లుగా మనలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా ఆయన ఏం చేశాడు? తీసివేస్తూ వచ్చాడు. అంతరిక్షం ఎలా దిగుతూ దిగజారిపోతూ వచ్చిందో మనలో ఉన్న ప్రతి బలహీనతను, అనారోగ్యాన్ని కూడా అట్లా తీసేసి పూర్తిగా అంటే అవి మన దగ్గర నుంచి తొలగించిన వాడు ఉన్నాడు. అన్ని గొప్ప కార్యాలయం మన ఏడ చేస్తున్నాడు, అన్ని ఆశ్చర్య కార్యాలయం మన ఏడ చేస్తున్నాడు, అన్ని నూతనమైన కార్యాలయం మన ఏడ చేస్తున్నాడు. అంతరిక్షం దిగిపోయినట్టుగా, అంతరిక్షం విరిగి పడిపోయినట్టుగా బైబిల్ పడుతూ వచ్చింది. మంచు వలె మీ అతిక్రమములు, ఏమో వలె ఎర్రనవైన మీ పాపంలో అవి ఎలాగ మంచు గడ్ల వలె ఇంకా అనేక కోణాలు తొలగించబడుతున్నాయి అన్నట్లు. ఏవైతే గట్టిగా హానికరమైనవిగా, కీడు చేసే, నష్టం చేసేవిగా మన జీవితాలు ఏవైతే ఉన్నాయో అంతరిక్షం విరిగి పడిపోయినట్లుగా మన జీవితాల్లో ఉన్న ప్రతి బలహీనత, అనారోగ్యాన్ని ఆయన ఏం చేశాడు? విరిగి పడిపోయేటట్టుగా ఆయన కలువరిశిలో జరిగింది. అవి ఎట్లా విరిగి పడిపోయాయి అంటే యేసు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టడం ద్వారా, భూకంపం రావటం ద్వారా బైబిల్ రాయబడుతూ వచ్చిందిగా దేవాలయం తెర మధ్యగా చిరిగాను అని రాయబడుతూ వచ్చింది. అంటే ఏదైతే అంతరిక్షం లాంటివి ఉన్నాయో, ఏవైతే అందరంత ఎత్తులో ఉంటూ వచ్చినాయో,
ఏవైతే మన జీవితాల్లో అందనంత ఎత్తుగా మన పాపాలంటూ వచ్చినాయో వాటన్నిటిని దేవాతి దేవుడు తన కుమారుని యొక్క కలవరిశిలో రక్తం ధర అన్నిటిని విరగ్గొట్టేసిన వాడు. మన జీవితాలు అన్ని గొప్ప కార్యాలు చేస్తున్నందుకు ప్రభుని ఆరాధించాలి. ఇదన్నమాట 6. 7వ విషయం చూద్దానండి. 7వ మాట కీర్తనల గ్రంథం 68:9 వచ్చింది. దేవా నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించదేవి, అది అలసి ఉండగా. ఇక్కడ గమనించండి, 7వ వచనంలోనేమో దేవా నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యంలో నీవు ప్రయాణం చేసినప్పుడు దేవా నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించేదివి, అది అలసి ఉండగా నీవు దాన్ని అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన ముందర నడుస్తూ అరుణ్ పడుకో అట్లా తూలుతూ ఉండదు, పడుకో ఆయన అరణ్యంలో నడుస్తూ వచ్చాడు. ఆయన మనం ముందుగా నడిచి ఏం చేస్తున్నాడు? ఆయన 7వ విషయం అలసిపోయినటువంటి వారిని బలపరుస్తూ వచ్చాడు. ఈ సంవత్సరం అంతా గత సంవత్సరం అంతా విశ్వాస జీవితంలో నడవలేక, ప్రార్థన జీవితంలో నడవలేక, ఆరాధన జీవితంలో నడవలేక, దేవునితో సహవాసం సరిగా ఉండలేక, దేవునితో ఆత్మీయ సహవాసం లేక, దేవునితో ఆత్మీయ సహవాసం నడిచి ఉండకోకుండా ఎన్నో వాటిలో అలసిపోయిన మన జీవితాల్లో ఆయన ఏం చేశాడు? అలసిపోయినటువంటి వారిని బలపరిచాడు. ఒక శ్రమ వస్తే అవ్వా ఇది ఎందుకు జరిగింది అని మనం అలసిపోయాడు. ఒక బాధ వస్తే దేవుడు నాకు ఎందుకు చేశాడని అలసిపోయాడు. ఒక కష్టం వస్తే దేవుడు నాకు ఎందుకు చేశాడు. ఒక అవమానం, ఒక నింద, ఒక వేదన వస్తే ప్రభు నాకు ఎందుకు ఎలా చేసేవాడు మనం దుఃఖపడిపోయి బలహీనంగా ఉన్నప్పుడు ఆయన తన వాక్యం ద్వారా, తన కృప ద్వారా మనం బలపరుస్తూ వచ్చాడు. గత సంవత్సరం అంతా కూడా అలసిపోయి ఎన్నో విషయాల్లో చాలా మంది అలసిపోతారు. జాబ్ కోసం ఎదురు చూసి జాబ్ రాదు. కొంతమంది అలసిపోతారు, వివాహాల కొరకు ఎదురు చూసి ముసలోళ్ళు అయిపోతాం. కొంతమంది అలసిపోతారు, గర్భఫలం కోసం ఎదురు చూసి అలసిపోయాడు. మరి కొంతమంది ధనం కోసం చూసి అలసిపోయాడు. ఈ గత సంవత్సరంలో ఏవే పరిస్థితులు బట్టి మనం అలసిపోయి ఉన్నామో ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మనం బలపరిచి నేను నీకు తోడుకుండా, నువ్వు భయపడద్దు, నువ్వు అధైర్యపడద్దు, వచ్చిన పరిస్థితిని బట్టి దిగులు పడద్దు, ఖచ్చితంగా నీ దగ్గర నుంచి శత్రు కార్యాలు దూరం చేయబడతాయని మహోన్నతుడైన దేవుడు మన ముందుండి నడుస్తూ ఆయన కార్యాలు చేస్తాడు. అలసిపోయిన ప్రతి సందర్భంలో కూడా, అలసిపోయిన ప్రతి సమయంలో కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడు? బలపరిచాడు. వద్దు నువ్వు ఇట్లా అలసిపోతే ఇది నీకు మేలు కాదు, ఒక పెన్ను కావాలి, ఇది నీకు లేదు, దీనికోసం ఎదురు చూసి అలసిపోయాడు. ఇది దక్కలేదని నువ్వు అలసిపోవద్దు. ఏదో ఒక రోజు సమయం వచ్చినప్పుడు నీకు ఇస్తా, టైం వచ్చినప్పుడు నీకు ఇస్తా, సందర్భం వచ్చినప్పుడు నీకు ఇస్తా, ఒక సమయోచితమైనటువంటి దినమున నేను నీకు ఇస్తా అని చెప్పి ప్రతి బలహీనతలో ఏం చేశాడు? మనల్ని బలపరుస్తూ వచ్చాడు. ఎంత గొప్పవాడు. గత సంవత్సరం అంతా ఆయన చేసిన కార్యాలు చూడగా మొట్టమొదటిగా ఆయన ఎలాంటి కార్యం చేస్తూ వచ్చాడు? ముఖాముఖిగా వాక్య వెలుగులతో మనకు కనబడుతూ వచ్చాడు. 2, ఆయన కార్యం ఏంటి? ఒక కుమారుని తండ్రి ఎత్తుకున్నట్లుగా మనల్ని ఎత్తుకుని 25వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం ప్రవేశింపజేశాడు. 3, ఆయన చేసిన కార్యం ఏంటి? మనం భూమి వణికింపజేశాడు, అంటే భూమిని కదిలింపజేశాడు. 4వ కార్యం ఏంటి? ఆయన రాత్రి వేళ అగ్నిస్తంభంలాగా ఉండి మన దగ్గరికి ఏ చీకటి రాకుండా, చీకటి వస్తున్నా దాన్ని కాల్చి వేస్తున్నాడు. 5వదిగా ఆయన మేఘస్తంభం, అంటే ఏ అపాయాలు, కీళ్ళు, ప్రమాదాలు మనం జరగకుండా కాపాడుతూ వచ్చాడు. 6, అంతరిక్షం చేశాడంటే మనలో ప్రతి పాపను దిగగొట్టి ఆత్మీయ జీవితాన్ని పెంచాడు. 7, అలసిపోయినటువంటి మనల్ని బలపరుస్తూ వచ్చాడు. కాబట్టి నిత్యం ఒక మాటలో చెప్పాలంటే నీరసించిపోయిన దాన్ని సుస్థిరం చేశాడు. చూసి నీరసం అయిపోయిందంట మనిషి. ఇప్పుడు చూడండి, బీపీ డౌన్ అయిందంట, ఏం చేస్తాం మనం? నీరసం వచ్చేసి. బీపీ ఎక్కువైనా నీరసం వచ్చిందా? బీపీ డౌన్ అయితే నాకు ముందుగా చెబుతాను. బీపీ డౌన్ అయితే ఏమైంది? నీరసం వచ్చేస్తుంది. నీరసం వచ్చినప్పుడు ఏమైంది? చెమటలు పడిన తర్వాత ఏదో కొద్దిగా ఉప్పు, షుగర్ వేసి కొన్ని నీళ్ళు తీసుకొచ్చేస్తారు ఫస్ట్, తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తారు. అంటే మానవుడి జీవితంలో దేవుని కొరకు కొన్ని విషయాల్లో ఎదురు చూసి చెమట కూడా పట్టిపోయి చివరికి అయిపోయే స్థితిలోకి వచ్చేసాడు. అంటే
అలా ఎదురు చూసేలాంటి స్థితిలో ఉన్నవాడిని మహోన్నతుడైన దేవుడు ఆయన ముందర నడుస్తూ అలసి ఏ విషయాలు అయితే అలసిపోతున్నారు వాళ్ళందరినీ బలపరుస్తూ, మనం గత సంవత్సరం ఏ విషయాలు అయితే అలసిపోయి ఉన్నాము వాటి విషయాల్లో దేవుడు మనల్ని బలపరిచి ఈ నూతన సంవత్సరంలో మనం సజీవులుగా ప్రవేశింపజేసినందుకు ప్రభువుని మనం ఆరాధించే వారు ఉండాలి. ఆయన నీ ముందర నడిచి 7 కార్యములు నీ కొరకై చేసి నేను నూతన సంవత్సరం నడిపించాడు. మొదటి కార్యం ఏంటి? ఆయన ముఖాముఖిగా వాక్య వెలుగులో నీకు నాకు కనబడుతూ వచ్చాడు. రెండవ కారణం ఏంటి? ఆయన తన చేతులతో కుమారుని ఎత్తుకున్నట్టుగా తండ్రి కుమారుని ఎత్తుకున్నాడు. మూడో కారణం ఏంటి? భూమి వణికింపజేసి మన దగ్గర నుంచి శత్రు పారిపోతాడు చేశాడు. 4వ కారణం ఏంటి? అగ్ని స్తంభంలో ఉంటూ చీకటి మన దగ్గరికి రాకుండా చేస్తూ వచ్చాడు. 5వ కారణం ఏంటి? మేఘ స్తంభం ఉండి మన ప్రాణాలు కాపాడుతూ వచ్చాడు. 6వ కారణం ఏంటి? అంతరిక్షం విరగొట్టాడు, అంటే మన జీవితంలో ఏ పాపాలు ఉండే ఎన్ని విరగొడుతూ వచ్చాడు. 7వ కారణం ఏంటి? ఆయన బలహీనమైన మనం, నీరసించిపోయిన మనం, అలసిపోయిన మనల్ని బలపరుస్తూ వచ్చాడు. 7 అంతల అనుభవం గత సంవత్సరంలో దేవుడు చేసినందుకే ప్రభుని ఏం చేద్దాం? ఆరాధించే వారు మనం ఉన్నట్లు ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్.